దండుతో ఒక చిన్న కథ చెప్తా వినండి. సరేనా? ఏం లేదండి, ఒక ముసలావిడంట రోజు పళ్ళు అమ్ముకుంటుందంట. ఏమనుకుంటుంది? పళ్ళు అమ్ముకుంటుంది. అయితే పళ్ళు అమ్ముకుంటుంటే ఏమవుతుంది? ఒక యువకుడు వచ్చి రోజు పళ్ళు కొంటాడంట. ఏంటంటే పళ్ళు కొని ఆ నారింజ పండు రుచి చూసి, నారింజ పళ్ళు అనమాట, రుచి చూసి నీ పళ్ళు ఏమీ బాలే, నువ్వే తినుకో అంటే, అలాగే ముసలావిడి ఆ పండుని తినేస్తుందంట. అయితే ఈ ఒక్క విషయాన్ని తన భార్య గమనిస్తుంది. యువకుడు భార్య, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయేమో చీమలు చూసారా? గమనిస్తూ ఏం చేస్తుందో తెలుసా? అడుగుతుందట భర్తకి. రోజు ఆ ముసలావిడిని ఎందుకయ్యా ఇబ్బంది పెడతావు? ఏమిటి ఆ పళ్ళు కొనడానికి వెళ్ళడం ఎందుకు? ఆ కొనిన తర్వాత మరి ఎందుకు, మరి ఆ కొనిన తర్వాత ఎందుకు మళ్ళీ నువ్వే తిను అని ముఖాన్ని పడేస్తావని అడుగుతుంది. వెంటనే ఆ యువకుడు చెప్తాడు, అందరికీ పళ్ళు అమ్మడమే కానీ తన గురించి తన పళ్ళు ఎప్పుడు తినదు. నిజానికి ఆ పళ్ళు తీయగానే ఉంటాయి, తను తినాలని నేను అలా చెప్పాను. ఎప్పుడైతే ఇలా చెప్పారో వెంటనే ఏమవుతుంది? అక్కడ ముసలావిడికి పక్కనున్న కూరగాయలు అమ్మే ఆవిడ అడుగుతుంది, అవునమ్మా, నీకు బుర్ర తక్కువతనం కాకపోతే ఎందుకమ్మా పళ్ళు కొన్నవాడు రోజు వాడు నచ్చితే కొంటాడు, లేకపోతే లేదు, కొసరని ఒక పండు ఎందుకు వేస్తావు అంటే, అక్కడ నా పళ్ళు బాగోపోవడం అతని సమస్య కాదు, నేను పళ్ళు తినాలనేది సమస్య. ఇక్కడ కదా మనము తను బాగలేదు అని తినడమే మనం గమనించాము. నాకు మా ఆయన గుర్తొచ్చారు. ఏది వండినా బాగోపోతే బాగలేదని వదిలేస్తారనమాట. వదిలేస్తే అది వేస్ట్ అయిపోద్దని నేను తినేస్తాను. అయితే ఆ వంకనే నేను ఆ ఫుడ్ తింటాను అని అతని బాధ, ఆ ఫుడ్ నా బాడీలోకి వెళ్ళకూడదని నా బాధ. ఇప్పుడు అవన్నీ ఏంటండి, ఇక్కడ చీమలు చూడండి, ఈ ఫుడ్ ఇక్కడున్నా పంచుకొని తింటాయి. ఏంటి? పంచుకొని తింటాయి. ఎప్పుడైనా ఒకరి దగ్గర లాక్కునేవాడు కడుపట ఆకలితో ఉంటుందట, పంచుకునేవాడు కడుపు నిండుతుందట. ఈ చీమ చూసారా ఎంత యాక్టివ్గా ఉన్నాయో, ఎంతమంది ఉన్నారో మాట్లాడటానికి. వావ్, ఎంత యాక్టివ్గా ఉన్నారు. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. స్టోరీ తలకు నీతి కథ ఏంటి తెలుసా? ఒకరికి పంచుకొని తినే దాంట్లో మన కడుపు నిండుతుంది, ఒకరి దగ్గర లాక్కొని తినే దాంట్లో ఎప్పటికీ ఆకలి తీరదు. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.